పారా వీల్ అనే ఒక కాన్సెప్ట్తో వెబ్సైట్ని లాంచ్ చేశారు. అసలు ఈ పారా వీల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఈ స్ట్రక్చర్ బిల్డ్ చేసి కంప్లీట్ కేకే అంటేనే ఒక ప్రభంజనం సృష్టించుకున్నారు, మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. డేటా మాట్లాడుతుందన్నమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి సర్వే చేస్తే ప్రజలకు ఆయన రీచ్ అయ్యారంటారు. నాకంటే మించిన బెస్ట్ పర్సన్ దొరకడం అనుకుంటాను. ఎందుకంటే సో ఇప్పుడు మనం చూసుకుంటే టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోర్ 2029లో ఉంటుందంటారా? పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారు తెలియదు. కూటమి ప్రభుత్వంతో కలవకుండా జనసేన నుంచి మళ్ళీ పోటీ చేస్తే ఆయన విన్ అవుతారంటారా? ప్రధానంగా స్ట్రక్చర్ మీద ఆధారపడుతుంది. మీ సర్వే ప్రకారం కూటమి ప్రభుత్వంపై మీరు ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు లక్షలాది మంది అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. కేకే సర్వే అనేది ఒక బోగస్. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ జగన్ కనుక జైలుకి వెళ్తే వైసీపీ గ్రాఫ్ పడిపోతుందంటారా? ఈసారి లాస్ట్ టైం షర్మిలా గారు దాన్ని ఫుల్ చేయగలిగారు. పాపం తను అన్న మీద ఫైట్ చేస్తుంది, సొంత అన్న మీదే. జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే టీడీపీ ప్రభుత్వం తరపు నుంచి పోటీ చేస్తే ఎలా ఉండబోతుందంటారు? చిరంజీవి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉంది అప్పుడు. కేకే సర్వేయర్ కిరణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆదివారం రాత్రి 9:30 నిమిషాలకు.